ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పెన్షన్‌ల కోసం చాలామంది ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాకముందు అంటే వైసీపీ ప్రభుత్వం ఎలక్షన్‌కి ముందైతే గనుక ఒక 6 నెలల ముందుగానే ఈ కొత్త పెన్షన్‌లు ఇవ్వడం అయితే ఆపేసింది. తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం, తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 1 ఇయర్ అయినా కొత్త పెన్షన్‌లు అయితే ఇవ్వలేదు. నిన్నటి రోజున శాసనమండలి సమావేశాల్లో అయితే గనక వైసీపీ తరపు నుంచి ప్రశ్న అయితే అడిగారు. కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు ఏంటి, అప్పటి నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వలేదని. దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే కనుక కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే గత ప్రభుత్వం ఆపేసినటువంటి స్పౌస్ పెన్షన్లు అయితే కనుక మేము తిరిగి పునరుద్ధరించాం. అంటే ఎవరైనా మహిళకు భర్త చనిపోతే మరుసటి నెలలోనే ఇమీడియట్ గా పెన్షన్ అయితే ఇస్తున్నాము. సో ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు, కొత్త పెన్షన్లు అన్నింటినీ కూడా ఈ త్వరలోనే మేము దరఖాస్తులు అయితే కనుక తీసుకుంటాము. దీనికి సంబంధించి కొత్త విధి విధానాలు అయితే మేము సిద్ధం చేస్తామని అయితే ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు లేట్ అవుతుంది, కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల లేట్ అవుతుందని ఆయన అయితే చెప్పడం జరిగింది. అంటే ఈ వికలాంగ పెన్షన్ల సదరం సర్టిఫికేట్ లేకపోయినా, అంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా పెట్టుకొని వాళ్ళు చాలా మంది అనవసరంగా పెన్షన్ అయితే గనక అనర్హులు పెన్షన్ అయితే పొందుతున్నారు. అదేవిధంగా ఆరోగ్య పెన్షన్లు కూడా దీర్ఘకాలిక రోగగ్రస్తులు అని చెప్పేసి ఎక్కువ మంది పెన్షన్ అయితే వాటి ఏరివేతకు చాలా టైం పట్టింది, అనర్హుల ఏరివేతకు. ఇప్పుడు కొత్త పెన్షన్లు తీసుకోవడానికి అన్ని విధి విధానాలు, అంటే వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు అన్ని కూడా కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అన్ని విధి విధానాలు రూపొందించాము. త్వరలోనే మేమైతే అనౌన్స్ చేస్తాము, అప్పుడైతే అందరూ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని అయితే చెప్పారు. అది ఎప్పుడు అనేది అయితే డేట్ పర్టికులర్గా ప్రకటించలేదు. త్వరలోనే ఆ విధి విధానాలన్నీ రూపొందించేసాం కాబట్టి త్వరలోనే ప్రకటిస్తాము కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అన్నారు. సో చాలా మంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ప్రకటిస్తారు అనేది అయితే వెయిట్ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 66,34,000 మంది అయితే పెన్షన్ తీసుకుంటున్నారు. సో కొత్త పెన్షన్లకి వాళ్ళు అనౌన్స్ చేసిన వెంటనే ఇమీడియట్ గా మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది.